హలో గైస్. సో ఈ వీడియోలో ట్రిపుల్ బార్సర్కి 1404 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారుగా. ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ అంటే ఎవరికి సీట్ వచ్చింది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇచ్చారు అనే డీటెయిల్స్తో ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే, సో పైన మీరు చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకు 10.2 ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది మ్యాక్సిమం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 పాయింట్స్ ఉన్న సీట్ వచ్చేసింది. బీసీఏ వరకు 10.1 అంటే వాళ్ళకి 0.4 యాడ్ చేస్తే 10.1 అవుతుంది. సో 0.4ని మైనస్ చేయండి, మీకు కరెక్ట్ జీపీఏ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 10.1 వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, అంటే 10.1 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది అండ్ ఇంకా హైయెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందని చెప్తున్నారు. సో బీసీసీ వాళ్ళకు 9.2 నుంచి గర్ల్స్, 9.5 బాయ్స్ నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. బీసీడీ వాళ్ళకి 10.2 నుంచి గర్ల్స్ బాయ్స్ అండ్ బీసీఈ ఎస్సీ ఎస్టీ 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్ 1404 మెంబర్స్ ఉన్నారు కదా. సో అందులోకి వెళ్ళి గర్ల్స్ ఓసీ నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్లో టోటల్ 184 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బీసీఏ నుంచి 139 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బీసీబీ నుంచి 338 మెంబర్స్, బీసీసీ 14 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బీసీడీ 283 మెంబర్స్, బీసీఈ 65 మెంబర్స్, ఎస్సీ 229, ఎస్టీ 147. సో హైయెస్ట్ చూసుకున్నట్లయితే బీసీబీ నుంచి ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. సో ఇది టోటల్ కాంపిటీషన్. సో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ మీరు సీరియల్ నెంబర్ నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సో ఫస్ట్ నుంచి 500 మెంబర్స్కి 8th జూలైన ఉంటుంది. సెకండ్ 501 నుంచి 1000 వరకు 9th డేట్న ఉంటుంది. ఓకే, 9th జూలై. అండ్ 1001 నుంచి 1404 అక్కడి వరకు వాళ్ళకి 10th జూలైన ఉంటుంది. అండ్ పిహెచ్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి 4th జూలై అంటే ఈరోజు వెరిఫికేషన్ ఉంది. ఎన్సీసీ అండ్ క్యాప్ వాళ్ళకి 5th అంటే రేపు ఉంది. సో ఇది. అండ్ మీరు కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనే వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.